ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ. రీసెంట్గా కొంతమంది చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంతమంది యూట్యూబర్స్ కూడా వేరే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. నేను కూడా చెప్పాను ఇన్ఫ్యాక్ట్ ఇలాగ ఏఐ టూల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకా ప్రాక్సీ వీటితో పని లేదు, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ వాస్తవానికి ఏంటి అంటే నిజంగా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈజ్ ఆన్లైన్ 100% ఈజీ. ఫైనల్ రౌండ్ ఏ అని ఒకటి ఉంది, ఇంటర్వ్యూ కోపైలట్ అంటారు. అంటే మనకేంటంటే మనము ఆ వెబ్సైట్లో ఒక అరగంట చూసినామంటే మనకు అర్థమైపోతుంది. మన రెజ్యూమ్ ఇది అప్లోడ్ చేసేసామంటే ఆటోమేటిక్గా ఏ కంపెనీకి అప్లై చేసామని చెప్తే దానికి క్వశ్చన్స్ అన్నీ రెడీ పెట్టుకుంటుంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఇమ్మీడియట్గా టక్క ఆన్సర్ చేస్తూ ఉంటుంది. మనం చూసి సరదాగా చెప్పేయచ్చు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ ప్రతి స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీ అయినప్పటికీ స్కిల్ లేకుండా జాబ్ ఎలా చేస్తాం? అసలు వాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ డూయింగ్? అసలు జాబ్ ఎందుకు చేస్తున్నావు చెప్పండి? కంపెనీ నేను ఎందుకు హైర్ చేస్తుంది? ఒక టాస్క్ ఇస్తే చేయడానికి. ఆ టాస్క్ ఇస్తే చేయలేని కెపాసిటీ నీ దగ్గర కనీసం ఇంటర్వ్యూ అనేది దాంట్లో ర్యాండమ్గా అసలు ఎంత మాత్రం ఉన్నాడని చెక్ చేసుకోవడానికి మాత్రం తీసుకుంటారు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే నేను ఏఐతో ఇంటర్వ్యూ క్రాక్ చేస్తానో జాబ్ చేయడం చాలా ఈజీ. జాబ్ కొట్టడం ఈజీయే, కానీ జాబ్ ఎలా చేస్తావు స్కిల్ లేకుండా? ఇవన్నీ మైండ్ సెట్లో ఎక్కించుకోమాకండి. అరే జాబ్ ఈజీయే, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం తెలియకుండా ఏమవుతుందంటే ఓకే క్రాక్ చేస్తావు, జాయిన్ అవుతావు, 3 years ఎక్స్పీరియన్స్ పెడతావు, 4 years ఎక్స్పీరియన్స్ పెడతావు, 5 years ఎక్స్పీరియన్స్ పెడతావు. పెట్టిన తర్వాత ఒక దాంట్లో జాయిన్ అవుతావు. జాయిన్ అయిన తర్వాత డెఫినెట్లీ నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి నువ్వు ఏఐ టూల్ యూజ్ చేసుకున్నావు. డెఫినెట్లీ 1-2 days, 1 week, 10 daysలోనో 1 monthలోనో తేలిపోతుంది నీ దగ్గర సబ్జెక్ట్ లేదని. 1 monthలో నేను టెర్మినేట్ చేస్తారు. టెర్మినేట్ చేసిన తర్వాత అసలు కష్టాలు మొదలవుతాయి. ఏమవుతుందంటే మనకి ఈ పిఎఫ్ ఇదంతా క్రియేట్ అయి ఉంటుంది, టెర్మినేట్ చేస్తారు. పిఎఫ్ డిలీట్ చేయడానికి కుదరదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వేరే కంపెనీ వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఎందుకు టెర్మినేట్ అయ్యావని అడుగుతారు. ఏం సామాన్ చెప్తాం? అర్థం చేసుకోవాలి, మనం ఇది ఆలోచించేయాలి. అందుకని నేను ఏమంటున్నానంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీ. ఏఐ టూల్ యూజ్ చేసుకుని ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ పట్టిన తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్స్. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కాపాడేది మీరు నేర్చుకున్న సబ్జెక్టే. డబ్బులు పెట్టి చేరినా, ఫ్రీగా చేరిన కోర్స్ నేర్చుకున్నా, ఎట్లా నేర్చుకోండి. దట్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ స్టూడెంట్ నీడ్స్ టు అండర్స్టాండ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ప్లేస్మెంట్స్ అంటూ ఉంటారు. ప్లేస్మెంట్స్ ఇన్స్టిట్యూట్ ఒకటే కాదు, మన సైడ్ నుంచి కూడా ట్రై చేయాలి. ప్లేస్మెంట్ క్రాక్ చేయాలి అన్నా మనకు కంపల్సరీ ఉండాలి కదా సబ్జెక్టు. ఆలోచించేయండి. టూల్స్ యూజ్ చేసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే దాన్ని తప్పనట్లేదు. కొంతమంది ఇంటర్వ్యూ ఫియర్ ఉంటుంది, సబ్జెక్ట్ మంచిగా నేర్చుకున్నా అని ఎక్స్ప్రెస్ చేసే రాకపోవచ్చు, కమ్యూనికేషన్ వీక్ ఉండొచ్చు. మేబీ ఇలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చేమో మేబీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ లీగల్. ఓకే, ఒకసారి ఆలోచించేయండి. థ్యాంక్ యూ.